బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిలిం ఫెడరేషన్ సభ్యులకు ఫిలిం ఛాంబర్ కీలక లేఖ రాస్తుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ మెంబర్స్, ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. మంత్రి కోమటిరెడ్డి సూచనలతో ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ చర్చలు జరపనున్నారు. చర్చల అనంతరం సమ్మెపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక వేతన పెంపు కోసం 9వ రోజు చిత్రీకరణలు ఆపామన్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్. రేపు ఫిలిం ఛాంబర్లో జరిగే సమావేశం తర్వాత అంతిమంగా అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఫిలిం ఫెడరేషన్ సభ్యులకు ఫిలిం ఛాంబర్ రేపు కీలక లేఖ రాస్తుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ మెంబర్స్, ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, ఏదైతే ఈ ఫిలిం కోఆర్డినేషన్ మెంబర్స్కి అలాగే ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్ వాళ్ళకి ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. చర్చలు సఫలీకృతమయ్యే అవకాశం ఉందా? థ్యాంక్ యూ. తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్స్ లేక 9 రోజులు అవుతుంది. షరతులు పెట్టారో ఆ 4 షరతులు మీరు ఒప్పుకున్నట్లయితే మేము చేస్తామని అన్నారు. అయితే ఇది ఎప్పటికీ షరతుల విషయంలోనూ అలాగే వీళ్ళ పేమెంట్ల విషయంలోనూ టైమింగ్స్ విషయంలోనూ ఎంతకీ తేలకపోవడంతో 9వ రోజు సమ్మె జరిగింది. అయితే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ తెలంగాణ మినిస్టర్ చూసి ఇది ఇరు వర్గాలను పిలిచి చర్చించుకోవాలని, హైదరాబాద్ ని సినిమా హబ్ గా తీసుకురావాలనుకున్న క్రమంలో ఇటువంటి బంధులు కరెక్ట్ కాదు, దీనివల్ల మన దీనికి సంబంధించిన ఇష్యూ మొత్తం కూడా దేశవ్యాప్తంగా తెలిస్తే అదంతా ఉంటుంది, ఇంటర్నల్ గా మనకు ఉన్న సమస్యలు మనం తీసుకోవాలి, దీనివల్ల ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ తెచ్చే పని చేయకండి, మీరు కూర్చొని మాట్లాడుకోండి, మీకు అవసరమైతే మీకు ఎటువంటి సహకారం కావాలో మేము అందిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంతే ఉద్దేశంతో ఏపీ సినిమాటోగ్రఫీ కందులు దుర్గేష్తో కూడా నిన్న కొంతమంది నిర్మాతలు మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడుకోవాలి, ఒకరినొకరు చర్చించుకోవాలన్న విషయంలో అయితే చేశారు. అయితే దిల్ రాజు అంటే ముఖ్యంగా ఇక్కడ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆల్రెడీ నిర్మాత, ఆల్రెడీ యాక్టివ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో కొంత ఈ కోఆర్డినేషన్ కమిటీ ఫిలిం ఛాంబర్ ప్లస్ దిల్ రాజు ఆధ్వర్యంలో కొంత సమావేశం జరగాల్సి ఉంది ఈ రోజు యాక్చువల్ గా. అయితే కొంతమంది ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నాయకులు అటువైపు ఇటు నిర్మాతలు లేకపోవడం వల్ల కొంత రేపటికి పోస్ట్ పోన్ అయింది. అయితే రేపు 3 గంటలకు అంటే వాళ్ళు అఫీషియల్ గా చెప్పారు, రేపు 3 గంటలకు అవుదాము, ఎటువంటి ఉన్నారు ఇంతటి పనున్నా రేపు వచ్చే ప్రయత్నం చేయండి, రేపు ఫైనల్ షార్ట్అవుట్ చేద్దాం. ఇటు నిర్మాతల విషయాలుగా అయితే ఇటు కార్మికులు అనుకుంటున్న నిర్మాతల షరతులకు ఒప్పుకుంటాం కానీ మాకు అన్ని నెలలకు అందరికి పెంచాలని ఒక డిమాండ్ ని లేవనెత్తారు. వీరు కూడా మాకు ఒక టైమింగ్స్ విషయంలో, కాల్ షీట్స్ విషయంలో ముఖ్యంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం,
6 to 6 అని. అయితే వాళ్ళు 9 to 6 to 9 అనే కాల్ షీట్ ని కావాలనుకుంటున్నారు. కొంచెం 12 గంటలు ఉండాలి. అయితే దాంట్లో ఎందుకు 12 గంటలు అంటే దాంట్లో టిఫిన్స్ కి భోజనానికి వీటికి టైమింగ్ ఎక్కువ అవుతుంది. షూటింగ్స్ పెట్టలేకపోతున్నా, లక్షల రూపాయలు నష్టపోతున్నా అన్న కోణంలో ఇది ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి మేబీ రేపటికి ఖచ్చితంగా ఈ యొక్క చర్చలు సఫలమయ్యేటట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇరు వర్గాలు కూడా కొంచెం సానుకూలంగానే ఇప్పుడు ప్రస్తుతానికైతే స్పందిస్తున్నారు. ఏదైతే నిర్మాతలు ఉన్నారో, ఈ కార్మికులు ఉన్నారో, నిర్మాతలు ఒక మెట్టు దిగాల్సి వచ్చిన అవసరం ఉంటుంది. అలాగే కార్మికులు కూడా ఒక మెట్టు దిగితే కానీ సమస్య ముడిపడే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు నిర్మాతలు అనుకున్నది డిమాండ్లు అయితే వీళ్ళు చెప్పిన ప్రకారం కార్మికుల్లో కూడా అందరూ 10 దాంట్లో 24 శాఖల్లో 13కు సంబంధించినటువంటి శాఖల్లో యాక్చువల్ గా ఓకే అన్నారు. 10 వీళ్ళు చెప్పిన డిమాండ్లకు 10 యూనియన్లకు ఉంది. కానీ ఒక 3 యూనియన్లే దీన్ని ఫైటర్స్, డాన్సర్స్, కెమెరా అసోసియేషన్స్ కి వాళ్ళకే ఎక్కువ పేమెంట్ ఉంటుంది, 2000 పైన ఉంటుంది. సో కాబట్టి దానివల్ల కొంత వాళ్ళు అబ్జెక్షన్ ఇస్తున్నారు. అయితే ఇట్లా చీలికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము కూడా ఒక మెట్టు దిగుతాం. కాకపోతే మాకు ఖచ్చితంగా పెంచాలి. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి పెంచలేదు. మాకు పెంచకపోవడం వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి. దానివల్ల మేము చేస్తున్నాం, వేరే ఉద్దేశం కాదు. అవసరమైతే సహకరిస్తాం అనేటువంటి కొంచెం ఒక మెట్టు దిగినట్టే కనిపిస్తుంది. నిర్మాతలు కూడా మాకు సహకరిస్తే ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే వాళ్ళు పెట్టిన షరతులు ఎన్ని చేస్తే ఇండస్ట్రీకి మంచిది, మేము సినిమాలు చేయడానికి బాగుంటుంది, కార్మికులకు ఏ రోజు కూడా వేతనాలు కూడా త్వరగానే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఆ వేతనాలు కూడా వీళ్ళు రెగ్యులర్ అడిగారు, కానీ ఒక 4 రోజుల వ్యవధిలో ఇచ్చేటట్లు ఏ కంపెనీ కూడా 30 రోజులు ఒక టైం పెట్టుకుంటుంది. ఆ టైంలో మేము ఇచ్చేటట్లు మేము ప్రయత్నం చేస్తాం. మేము ఏ రోజు ఆ పేమెంట్ అంటే మాకు ఇబ్బందికరమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. సో ఆలోచించండి, అర్థం చేసుకోండి అని చెప్పారు. అయితే ఇరు వర్గాలు కూడా కొంచెం సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. రేపు ఖచ్చితంగా దాదాపుగా రేపు చర్చలు సఫలమయ్యేటటువంటి అవకాశమే కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అశోక్.